సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కాళ్ళు చేతులు విపరీతంగా ట్యాన్ పట్టిపోయి ఉంటాయి కదండి, దాన్ని మనం ఆ ట్యాన్ని రిమూవ్ చేస్తున్నాం. ఇది మాత్రం డీ ట్యాన్ ప్యాక్ కాళ్ళు చేతులు. ఫస్ట్గా మీరు నెయిల్ పాలిష్ వేసుకునే అలవాటు ఉంటే వేళ్ళకి, చేతి వేళ్ళకి, కాళ్ళ వేళ్ళకి నెయిల్ పాలిష్ అనేది మొత్తం పూర్తిగా తీసేయండి. తీసేసినాక కొంచెం గోరువెచ్చటి నీటిలో కొంచెం అంత షాంపూ మీరా షాంపూ, ఒక నిమ్మకాయ, కొంచెం అంత కండిషనర్ వేసుకోండి. కండిషనర్ వేసుకొని కొద్దిసేపు ఒక అరగంట, ఒక పావు గంట సోక్ చేయండి. ఇలాగా ఒక పావు గంట అలాగ నీళ్ళలో ఉంచేస్తే అండి ఆ లోపల ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ఇది మొత్తం అంతా మెత్తబడిపోయిద్ది. ఇంకా ఆ తర్వాత మనం కొంచెం బ్రష్తో, పాత బ్రష్ కానీ ఒక స్క్రబ్ కానీ దాంతో మనం మంచిగా క్లీన్ చేసుకోవాలి. కాళ్ళు చేతులను కూడా మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఉంగరాలు, బ్రాస్లెట్లు, గాజులు అలాంటివి ఉంటే తీసేసేయాలి. ఇలా అంతా చక్కగా ఒకసారి క్లీన్ చేసుకున్నాక ఈ కండిషనర్ ఎందుకంటే స్మూత్గా ఉండడానికి అన్నమాట. ఇలా ఒకసారి అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాక మనం సోడా కానీ, సోడా ఉప్పు అంటారు కదా, అది కానీ ఈనో కానీ తీసుకోవాలి. ఇలాగ ఒక ప్యాక్ ఈనో తీసుకొని మొత్తం ఒక బౌల్లో వేసేసుకొని దాంట్లో ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండేసుకుంటే ఇది ఇక డీ ట్యాన్ అన్నమాట. ఇక దీనికి తిరుగులేదు. మొత్తం అంతా చేతులకి కాళ్ళకి పట్టించి కొంచెం ఆరనివ్వాలి. చేత్తోనే కలిపేసుకొని చేతులకి కాళ్ళకి పెట్టు. మీకు ఎక్కడైతే చేతుల దగ్గర నల్లగా ఉండటం, చేతుల వేళ్ల దగ్గర జాయింట్ల దగ్గర నల్లగా ఉండడం, అలాంటి వాటికి అన్నిటికి కాళ్ళకి చేతులకి ఇలా పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఆరనివ్వాలి కొద్దిసేపు. కాళ్ళకు కూడా పెట్టేసుకున్నా. ఇలా వేసుకున్న ఈ ప్యాక్ని మరలా ఈ నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఈ నీళ్ళల్లో గులాబీ వాటర్ కూడా వేసుకోవాలి. ఆల్రెడీ వేసేసి పెట్టాము. ఈ నీళ్ళల్లో ఫస్ట్ మనం ఏం వేసామంటే గులాబీ వాటరు, కండిషనరు, ఒక షాంపూ, ఒక నిమ్మకాయ వేసాము. వేసినాక నెయిల్ పాలిష్ అలాంటిది ఉంటే మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇలాగా ఈనో, నిమ్మకాయ వేసేసుకొని కాళ్ళకి చేతులకి పట్టించుకోవాలి. అక్కడికే మొత్తం ట్యాన్ అంతా రిమూవ్ అవిద్ది. ఆ తర్వాత డెడ్ స్కిన్ సెల్స్ మనకెక్కడ నల్లగా ఉంటే అక్కడ చేతులు, మోకాళ్ళు, యాంకిల్స్ ఇలాంటివన్నీ ఆ ఉన్న చోటల్లా, నల్లగా ఉన్న చోటల్లా మంచిగా రుద్దుకోవాలి. ఇలాంటిది ఒక కోటింగు లేదా 2-3 కోటింగ్స్ వేసుకొని కొద్దిసేపు ఆరనిచ్చి నీళ్ళల్లో పెట్టినాక మంచిగా బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలాగా చేతుల దగ్గర ఇట్లాగా నల్లగా ఉన్నాయి కూడా 15 రోజులకు ఒకసారి ఇలా ప్యాక్ వేసుకుంటూ ఉంటే, ఒక్కసారే కాదు, ఒక్కసారికే మంచి రిజల్ట్ అయితే మాత్రం తెలుస్తుంది. ఒక్కసారే కాదు, బాగా ట్యాన్ ఉన్న వాళ్ళు 15 రోజులకు ఒకసారి చొప్పున వేసుకున్నారంటే 6 మంత్స్కి మీరు కోల్పోయిన రంగు, కోల్పోయిన మెరుపు మరలా వచ్చింది. ఇలా ఆరినాక కాళ్ళు నీళ్ళలో పెట్టేసి ఆ నీళ్ళతోనే చేతులు కూడా కడుక్కోవాలి. ఇలా మొత్తం నీట్గా కాళ్ళు చేతులు. ఇప్పుడు మన దగ్గర ఉండే బ్రష్ కానీ, మా దగ్గర అయితే బీరకాయ పీస్ ఉంది, ఎండిపోయిన బాగా ముదిరిపోయిన బీరకాయలని గింజల కోసం ఉంచుతాము. అవి తీసేసినాక ఆ పీసు చాలా బాగా ఉపయోగపడేది ఒళ్ళు క్లీన్ చేసుకోవడానికి. అది ఉంది మా దగ్గర. మేము దాన్ని యూజ్ చేసుకుంటున్నాం. మీరు కొత్తగా అంట్లు దోముకునే స్క్రబ్ కానీ, లేదంటే బ్రష్ కానీ, పళ్ళు దోముకునేది ఏదైనా చూసుకోవచ్చు. అయితే కొత్తదై ఉండాలి. అది బీరకాయ పీస్ అండి, ఫ్యూమిస్ అని ఉంటుంది. అది పెట్టి రుద్దుకుంటే చక్కగా కాళ్ళ పగుళ్ళు, డెడ్ స్కిన్ సెల్స్ ఈ మొత్తం అంతా పోయి నీట్గా తయారైంది. చాలా నీట్గా తయారవుతాయి అన్నమాట. ఇలా మొత్తం ఒకసారి క్లీన్ చేసుకొని ఈ నీళ్లు పారిపోసి మళ్ళీ మంచినీళ్ళు పెట్టుకోవాలి. ఇది అయిపోయింది కదా. రెండో స్టెప్ కూడా ఇది, థర్డ్ స్టెప్. ఇది వచ్చేసి కాఫీ పొడి, పెరుగు, రైస్ ఫ్లవర్, గ్లిసరిన్ ఈ మొత్తం
ఈక్వల్ పోర్షన్తో కలుపుకొని మొత్తం చేతికి పట్టించేసి స్క్రబ్ లాగా చేసుకోవాలి. గట్టిగా కాదు, స్మూత్గా. అప్పుడు డెడ్ స్కిన్ సెల్స్ మొత్తం పోతాయి. కలుపుకొని పట్టించేప్పుడు చూపిస్తా. మొత్తం వేసే పెరుగు గట్టిగా ఉందిగా. కాఫీ పౌడర్ ఇది కూడా వేసేస్తాను. గ్లిసరిన్ స్పూన్. దీంతో డెడ్ స్కిన్ సెల్స్ పోవటమే కాకుండా స్కిన్ కూడా టైట్ అవ్వడానికి వస్తుంది. చూడండి తేడా, అప్పుడే ఎంత తేడా వచ్చిందో, నున్నగా షైనీగా స్కిన్. ఇక దీన్ని కొద్దిసేపు ఉంచేసుకొని లైట్ స్మూత్గా స్క్రబ్ లాగా చేసేసుకొని కడిగేసుకోవడమే. ఇలా కడిగేసుకున్నాక మన దీనికి మాత్రం మాయిశ్చర్ రాసుకోవాలి. చేతులకి కాళ్ళకి మంచిగా డ్రై అవ్వకుండా. మనం ఎంత మెయింటైన్ చేసినా కూడా సన్ స్క్రీన్ లోషన్ లేకుండా బయటికి వెళ్ళకూడదు. ఇదంతా చేసామండి, మీరు చెప్పినట్టుగా చాలా బాగుంది, మేము బయటికి వెళ్ళాము, ఇంకా ట్యాన్ ఎక్కువైంది అని మాత్రం చెప్పొద్దు. సన్ స్క్రీన్ లోషన్ చాలా ఇంపార్టెంట్. ఇంతే అండి. ఈ ప్యాక్ మీరు కూడా వేసుకొని ఈ D10 ప్యాక్ ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని అనుకుంటున్నాం. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్ మీకు వస్తుంది.